ఇవాల్టి బిగ్ బ్రేకింగ్ న్యూస్ లో మొట్టమొదటగా కరీంనగర్ జిల్లాకి వెళదాం. సంచలనం సృష్టించిన మధుకర్ డెత్ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో మధుకర్ డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. తమ బిడ్డను చంపేశారని తల్లిదండ్రులు ఇప్పటికీ బలంగా వాదిస్తున్నారు. వారు కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు రీపోస్ట్ మార్టంకి ఆదేశాలిచ్చింది. కరీంనగర్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పర్యవేక్షణలో ఉస్మానియా కాకతీయ వైద్య బృందం ఆధ్వర్యంలో తిరిగి పోస్ట్ మార్టం నిర్వహించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మృతదేహాన్ని వెలికితీసి తిరిగి పంచనామా చేసి వీడియో రికార్డింగ్ చేశారు. వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకి అందజేశారు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మధుకర్ మార్చి 14న శవమై కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో ఆగ్రహం చెందిన ఆయన తల్లిదండ్రులు హైకోర్టు తలుపు తట్టారు. అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించడం వల్లే తన కొడుకును చంపేశారని మధుకర్ తల్లి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రీపోస్ట్ మార్టంతో అసలు విషయం బయటపడుతుందని ఆమె నమ్ముతోంది. మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టంకి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధుకర్ మృతి మిస్టరీ త్వరలోనే వీడనుంది. ఇవాళకైతే హైకోర్టు ఆదేశాల ప్రకారం రీపోస్ట్ మార్టం పూర్తయింది. కుటుంబ సభ్యులు ఏదైతే డిమాండ్ చేశారో అది ఇవాళకి పూర్తయింది. అయితే రీపోస్ట్ మార్టం తరువాత వాళ్ల హోప్స్ ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు శేఖర్, మధుకర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు. ఏంటంటే మీ పేరెంట్స్ లోపల ఉన్నారు ఇంతసేపు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీతో ఏం చెప్పారు? అక్కడ రీపోస్ట్ మార్టం నిర్వహించారు. కొన్ని పార్ట్స్లోంచి ఆర్గన్స్ కలెక్ట్ చేసుకొని తర్వాత క్లోజ్ చేశారట. మా తల్లిదండ్రులోంచి కేవలం ఆ పోస్ట్ మార్టంకు సంబంధించిన రీపోస్ట్ మార్టం నిర్వహించి పూడ్చిపెట్టడానికి మాత్రం సంతకాలు తీసుకున్నారు. మాకుంది జ్యుడిషియల్ మీద ఈ న్యాయవ్యవస్థ నమ్మకం ఉంది. కానీ కాకపోతే ఇట్లాంటిది మొదటిసారి ఇచ్చినప్పుడు తల ఓపెన్ చేయలేదు. మా తమ్ముడు రీపోస్ట్ మార్టంకి సంబంధించింది ఈసారి తల ఓపెన్ చేశారు. అది కళ్ళ చూశారు కూడా మా అమ్మ నాన్న అది చెప్పారు. ఇప్పుడు చూసినప్పుడు గాయాలు అవి దాని గురించి ఏం చెప్పారు మీ పేరెంట్స్? గాయాలున్నాయి, ఎముకల్లో కూడా క్రాక్స్ ఉన్నాయంట. ఆ క్రాక్స్ గురించి హైకోర్టుకు సంబంధించిన అవన్నీ తీసుకొని దాని నివేదిక కోసం మేము వెయిట్ చేస్తాం. మాకు న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. దీనిపై రాజకీయ ఎట్లాంటి తలగులు లేవని చెప్పి మేము నమ్మకపడుతున్నాం. లేని పక్షాన ఇంకేమన్నా ఉన్నాయనిపిస్తే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, దేశవ్యాప్తంగా అవసరమైతే అంతర్జాతీయ మీడియాకు కూడా మేము ఇన్ఫార్మ్ చేసి దానికోసం పోరాడతాం. ఇప్పుడైతే నెక్స్ట్ హైకోర్టుకి నివేదిక సమర్పించేంత వరకు, అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో మీ ప్లాన్స్ ఏంటంటే ఎలా దీన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అది వచ్చేదాకా ప్రస్తుతానికి దానికోసం వెయిట్ చేస్తాం. అది మంచి నివేదిక వచ్చింది అనుకో, మా తమ్ముడు ఒంటిపై గాయాలున్నాయి. ఆ గాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు తనకు తను కొట్టుకొని చచ్చాడా? అది వీలు కాదు. ఎవడు చనిపోయే ముందర తనకు తను గాయాలు చేసుకోడు. ఆత్మహత్య చేసుకునే ఛాన్స్ లేదు. ఏమున్నది హత్య వెనుక? మా తమ్ముని ఆ గాయాలపై ఉన్న మిస్టరీ మాకు తెలిసి దీనికి సంబంధించిన ఎవరున్నారో ఎవరైనా కానీ, ఎంత పెద్ద అధికారి కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం. ఇట్లాంటి సంఘటన ఇంకొక కుటుంబానికి జరగొద్దు. జరిగిందనుకో ఒకనొక టైంలో ఏర్పడ్డ సమాంతర న్యాయస్థానం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు చేపడతారు దీనికి సంబంధించిన న్యాయ వ్యవస్థను. రైట్, ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. అంటే సైంటిఫిక్ గా ఏమేమైతే కావాలో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే వీటికి మించి మీ అనుమానాలు ఏంటి? అంటే అమ్మాయి వైపు కానివ్వండి, ఇంకా పోలీసుల వైపు ఇంట్రాగేషన్ గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి మీకున్న డౌట్స్ ఏంటి? ఆ అమ్మాయి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అంటే మేము ప్రస్తుతానికి రీపోస్ట్ మార్టం నిర్వహించినాక నమ్మకపడేది ఏంటంటే భారతదేశం 2వ న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం, సుప్రీం తర్వాత హైకోర్టు అనేది ఉన్నది కాబట్టి దాని మీద పూర్తిగా నమ్మకం ఉంచాము. దానికి రాజకీయాలు అనేటి తలగోవు, వాటికి సంబంధం లేకుండా మాకు నివేదిక వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అమ్మాయి ఇంతవరకు కూడా ఒకసారి లాస్ట్ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మంత్రిలో ఏసీపీ సించర్ గారు, ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వాళ్ళు మాటిచ్చారు నెక్స్ట్ వారం రోజుల కల్లా నేను తప్పకుండా అమ్మాయిని ప్రవేశపెడతా, మీడియా ముందు వాంగ్మూలం ఇప్పిస్తాను. కానీ ఇంతవరకు అమ్మాయి ఎక్కడో తెలియదు. మేడం ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి వాళ్ళు టేకప్ చేసిన కేసును కూడా ఇంత చులకనగా, ఇంత చీప్ గా చేస్తుంటే మాకెందుకో అనుమానం తావిస్తుంది. అమ్మాయిని ఉన్నదా, అసలు ప్రాణాలతో ఉందా? అమ్మాయిని కూడా ఏమైనా చేశారా? మా తమ్ముడు సంబంధించిన హత్యా మిస్టరీ వెనుక ఆ అమ్మాయికి తెలిసి ఉంటది, పూర్తి అవగాహన. ఏ సెకండ్ లో ఏం జరిగింది మా తమ్ముడు మిస్ కావడానికి, ఆ అమ్మాయి బతికే ఉందా అనేది మాకు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అండ్ పాయిజన్ తీసుకుని మీ తమ్ముడు చనిపోయాడు అని చెప్తున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు రీపోస్ట్ మార్టం ద్వారా ఏమైనా దానికి సంబంధించి క్లూ దొరికిందా? అంటే మా తమ్ముడు పాయిజన్ తీసుకొని చచ్చిపోవడం అది వాస్తవం కాదు చాలా వరకు. ఎందుకంటే తన ఒంటి మీద ఇంజురీస్ ఉన్నాయి. పాయిజన్ తీసుకుంటే గిట్ల లోపల తీసుకుంటాడు, మరి బాడీ మీద పోసుకోలేడు కదా అని చెప్పేసి మాకు కన్ఫర్మేషన్ అయింది. అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ పోలీసు వ్యవస్థ అంతకుముందు ఉన్న వాళ్ళు ఆఫీసర్స్ చాలా వరకు ఆత్మహత్య అన్నారు. ఇది ఆత్మహత్య కాదు. ఇప్పుడు చూసిన దాని ప్రకారం తప్పకుండా హత్య అని తేలుతుంది. దాని దోషులను తప్పకుండా శిక్షించవలసి ఉంటుంది. అవసరమైతే దీని నుంచి ఇంకొక న్యాయస్థానానికైనా పోవడానికి మేము రెడీగా ఉన్నాం. రాజకీయ కోణాలు ఇందులో చాలా కనిపిస్తున్నాయని చెప్తున్నారు, మీరు ఎంతగా నమ్ముతున్నారు? వాటికి అతీతంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఇంతకుముందు జరిగిన దానిలో రాజకీయ కోణం ఉంది, కానీ దీంట్లో లేదని మేము నమ్ముతున్నాం. వాటికి తలగొకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఇప్పటి ప్రస్తుతానికైతే దీన్ని నమ్ముతున్నాం. లేదు దీంట్లో కూడా రాజకీయ కోణం ఉన్నదని కన్ఫర్మ్ అయితే మేము మిగతా నివేదికలు సేకరిస్తాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటాం, మా లాయర్ అప్రోచ్ అవుతాం. ఇవన్నీ తర్వాత కూడా ఇంకా నమ్మకం లేదు అనిపిస్తే ఇంకో న్యాయస్థానానికి పోతాం. మధుకర్ కి సంబంధించి ఇంకొక బ్రదర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏంటంటే మీ పేరెంట్స్ మీతో ఏం చెప్పారు? ఇప్పుడే మీ తమ్ముడు చెప్పింది మేము విన్నాము. సో మీ వర్షన్ ఏంటి చెప్పండి. మేడం గారు ఆ రోజు మీడియా ముందు తీసుకొచ్చి అమ్మాయితో మాట్లాడిస్తా అని చెప్పింది. ప్లస్ ఆ అఖిల్ అనే పిల్లలతో కూడా మీడియా ముందు మాట్లాడిస్తా అని చెప్పింది. ఇప్పుడు అడుగుతూ ఏమంటుంది అంటే మేము అట్లా మాట్లాడలేదని మాట్లాడుతుంది మేడం. ఇది ఎంతవరకు ఆ రోజు మస్తు మంది ఉన్నారు, ఆ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నిలదీయట్లేదు. ఇప్పుడు 5 గంటలు ధర్నా చేసిన తర్వాత కూడా మేడం వచ్చిన తర్వాతనే క్లియర్ చేసినాం. ప్లస్ మేడం ఏమన్నా కంపల్సరీ తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడిస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు ఇంకా దాని గురించి ఎలాంటి స్పందన లేదు. అసలు అమ్మాయి ఉందా లేదా? ఇది ప్రధానంగా అందరికీ రైజ్ అవుతున్న డౌట్, ఆ అమ్మాయి ఎక్కడుంది? శిరీష అనే అమ్మాయి బయటకు వస్తే నిజాలు చాలా వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఆ అమ్మాయి కోసం ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు ఆ అమ్మాయి కోసం వెతకాలి, అమ్మాయిని బయటకు తీసుకురావాలి అని మధుకర్ పేరెంట్స్ అలాగే మధుకర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఉదయం నుంచి జరిగిన పరిణామాలని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఉదయం 9 గంటలకు మొదలవలసిన రీపోస్ట్ మార్టం 11 గంటలకు ఆలస్యంగా మొదలైంది. మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో 2 డాక్టర్స్ బృందం ఇక్కడికి వచ్చి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. అండ్ శాంపుల్స్ ని హైదరాబాద్ ల్యాబ్ కి పంపించారు. అండ్ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి మరో వారం రోజుల పాటు టైం పడుతుంది. దాని తర్వాత ఆ రిపోర్ట్స్ ని సీల్డ్ కవర్ లో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీస్ తో పాటు రిపోర్ట్ ని సీల్డ్ కవర్ లో హైకోర్టు కి సమర్పించాల్సి ఉంటుంది. అండ్ హైకోర్టు చెప్పే రిజల్ట్ ని బట్టి అసలు ఇది హత్య ఆత్మహత్య అని నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం ఇంకో 10 రోజులు ఉత్కంఠగా ఇదే రీతిలో ఎదురు చూసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు దళిత సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని మధుకర్ కుటుంబానికి మద్దతుగా వాళ్ళు ఇక్కడే ఉదయం నుంచి కూడా ఇక్కడే ఆందోళన చేస్తూ పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తూ మధుకర్ కుటుంబానికి మద్దతుగా ఇక్కడ వాళ్ళు నినాదాలు చేస్తూ మనకు కనిపించారు. అండ్ గుండె నిబ్బరం చేసుకుని తల్లిదండ్రులు వెళ్లి రీపోస్ట్ మార్టం సమయంలో వాళ్ళు మళ్లీ అదే బాధని అదే ఆవేదాన్ని అనుభవించారని చెప్పాలి. ఏదేమైనా న్యాయం అయితే జరుగుతుందన్న ఒక హోప్ మాకుంది అని వాళ్ళు చెప్తున్నారు. న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేమే నెగ్గుతాం, న్యాయం గెలుస్తుందని వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ప్రేమ, కులం అలాగే రాజకీయం ఈ 3 వెరసి ఒక నిండు ప్రాణం బలైంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగి ఉంటుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అంటే ఇంకొన్ని రోజులు వేచి చూద్దాం ఏం జరుగుతుందో ఈ కేసులో. కెమెరా పర్సన్ శ్రీధర్ తో నేత్ర, TV9 రిపోర్టింగ్ ఫ్రమ్ మంథని. బ్రేకింగ్ లైవ్ లో ఇప్పుడు తమిళనాడు వెళ్దాం. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికను వాయిదా వేసి ఎలక్షన్ కమిషన్ తమిళ పార్టీలకు షాక్ ఇచ్చింది. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరిగినట్టు నిర్ధారించిన ఈసీ ఎన్నికని వాయిదా వేయడానికే మొగ్గు చూపింది. ఐటీ శాఖ, తమిళనాడు మంత్రి విజయ్ భాస్కర్, ఇతర నేతల ఇళ్లు, కార్యాలయాలపై జరిపిన దాడుల్లో కీలక పత్రాలు దొరికాయి. డబ్బు పంపిణీకి సంబంధించి పక్కా ఆధారాలను ఐటీ శాఖ ఈసీకి సమర్పించింది. దీంతో ఎన్నికను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈసీ. ఉప ఎన్నిక కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఆర్కే నగర్ ఐటీ దాడులు, ఉప ఎన్నిక వాయిదాపై పూర్తి వివరాలను మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఓటర్లను ప్రలోభపెట్టారన్న కారణంగా ఈసీ ఆర్కే నగర్ ఎన్నికను వాయిదా వేసింది. తాజా షెడ్యూల్ తర్వాత మాత్రమే ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నిక దాదాపు పోలింగ్ పూర్తయి ఇక 2 రోజుల్లోనే పోలింగ్ సమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఎన్నికల్లో విజయం తమదేనన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఒక్కసారిగా ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయంతో అన్ని పార్టీలకు షాక్ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా డిఎంకే ఏడీఎంకేలోని శశికళ వర్గం అలాగే ఓపీఎస్ వర్గానికి ఈ ముగ్గురు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి కూడా. అయితే ఓటర్లకు భారీగా నగదు పంచారన్నటువంటి అభియోగంపై ముందు నుంచి కూడా ఓపీఎస్ వర్గం ఈసీకి ఫిర్యాదులు చేస్తోంది. అయితే 3 రోజుల క్రితం జరిగినటువంటి ఐటీ శాఖ అధికారుల దాడులతో ఈ అంశం మరింత బలపడింది. ఐటీ శాఖ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఈసీ మరింత తొందరగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైందని చెప్పొచ్చు. మంత్రి విజయ్ భాస్కర్తో పాటు అతని అనుచరుల ఇళ్లపై దాదాపు తమిళనాడులో 35 చోట్ల ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వారితో పాటు నటుడు శరత్ కుమార్, అలాగే ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ గీతాలక్ష్మి, అలాగే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి మరొక మాజీ ఎంపీ. సో మొత్తానికి ఈ ఐటీ దాడుల నేపథ్యంలో మొత్తం నగదు పంపిణీకి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలను ఐటీ శాఖ ఈసీకి అందజేసింది. ఇందులో 89 కోట్ల మేర సీఎం సహా 7 మంత్రులు నగదు పంపిణీకి పాల్పడ్డారు. నియోజకవర్గంలోని మొత్తం డివిజన్ల వారీగా ఒక్కొక్కరికి టార్గెట్లు ఇచ్చారు. ఈ టార్గెట్ల మేరకే ఈ నగదు పంపిణీ అనేది జరిగినట్లుగా కూడా గుర్తించారు. ఈసీ కూడా ముందు నుంచి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, అలాగే వారికి వస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఐటీ శాఖ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో నిర్ణయం తీసుకుని ఎన్నికను వాయిదా వేసింది. సో మరోవైపు ఐటీ విచారణ కూడా కొనసాగుతోంది. మంత్రి విజయ్ భాస్కర్తో పాటు మిగిలినటువంటి ఆ రోజు దాడులను ఎదుర్కొన్నటువంటి నటుడు శరత్ కుమార్ కావచ్చు, అలాగే ఎంజీఆర్ యూనివర్సిటీ వీసీ గీతాలక్ష్మి, వీరు ముగ్గురిపై కూడా విచారణ అనేది కొనసాగుతోంది. ఇవాళ ఐటీ శాఖ విచారణ అనంతరం దీనిపై ఒక నివేదికను ఈ కేసును బదలాయిస్తూ ఈడీకి బదలాయించేటువంటి అవకాశం ఉంది. సో ఈడీ కూడా విచారించిన తర్వాత మంత్రితో పాటు మిగిలిన వారిని కూడా ఈ కేసులో ఆధారాలు ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో మంత్రి విజయ్ భాస్కర్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి తమిళనాడులో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం రేపిందని చెప్పొచ్చు. మొత్తానికి 2 రోజుల్లో జరగాల్సినటువంటి పోలింగ్ కూడా రద్దయింది. తిరిగి ఎప్పుడు ఎన్నిక ఉంటుందన్నటువంటి విషయం తేలాల్సిన విషయమైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా మళ్ళీ ఆర్కే నగర్ 4లో నిలిచేందుకు మొదటి నుంచి తమ ప్రయత్నాలను పోరాటాలని ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెమెరామెన్ సురేష్తో మురళి, టీవీ9 చెన్నై నుంచి. తమిళ రైతులు ప్రధాని కార్యాలయం వద్ద హల్చల్ సృష్టించారు. నెల రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు నగ్నంగా రోడ్ల మీద పరుగులు తీశారు. ఇన్నాళ్ల నుంచి నిరసనలు తెలుపుతున్నా తమనెవరూ పట్టించుకోవట్లేదని ప్రధాని కార్యాలయం ముందు అలజడి సృష్టించారు. షాక్ తిన్న పోలీసులు తమిళ రైతులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రధాని కార్యాలయంలో మెమరాండం సమర్పించారు రైతు సంఘాల నేతలు. తమిళ రైతుల ఆందోళనలపై సినీ నటుడు విశాల్ స్పందించారు. రైతులు ఆందోళనను చేస్తున్నా కేంద్రం వాళ్లను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. విశాల్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. నటుడు విశాల్ ఇప్పుడు సినిమా రంగంలోనే కాదు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు. ప్రస్తుతం మనతో విశాల్ ఉన్నారు. విశాల్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో మీరు సామాజిక బాధ్యత అనే అంశంపై ఎక్కువగా పోరాటం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా రైతుల విషయంలో. సో ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ చూసారు. అయితే ఇప్పుడు వరకు మీరు చేసిన పోరాటం కావచ్చు, రైతులు చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా లేదు. ఎందుకంటే వాళ్ళు అడిగేది వచ్చి, రైతులు అడిగేది వచ్చి వాళ్ళు లోన్స్ వచ్చి వేవ్ ఆఫ్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చి నిజంగా వర్షం కరెక్ట్గా వచ్చుంటే, లైక్ గ్రౌండ్ వాటర్ ఉంటే డెఫినెట్గా ఇలాంటి పోరాటం ఉండదు కాదు. ఇది వాళ్ళు అడిగేది ఏమంటే మా కష్టాలు కొంచెం తీర్చి మళ్ళీ రైతులు పండుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ లోన్స్ కానీ వేవ్ ఆఫ్ చేస్తున్నారు. రైతులు మాత్రం ఎందుకు వేవ్ ఆఫ్ చేయట్లేదని నాకు అర్థం కావట్లేదు. బికాస్ టోటలీ ఇట్స్ ఓన్లీ 74,000 crores కంపేర్డ్ టు ద 5 lakh crores which they waived off for corporate tax, and corporate loans almost 1.5 lakh crores waive off చేశారు. బట్ 74,000 crores టోటల్ ఇండియాలో ఉన్న రైతులు లైక్ లోన్స్. రైతులు దేశానికి వెన్నెముక అంటారు, రైతే రాజు అంటారు. కానీ ఇవాళ అలాంటి రైతు ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు నగ్నంగా ఉన్నటువంటి పరిస్థితి దేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు ఇది ఒక షేమ్ అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించాలని అనుకుంటున్నారు? లేదు, ప్రభుత్వం దీనికి ఒక ఆన్సర్ ఇస్తే కూడా పర్వాలేదు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, రైతులు మాట్లాడుతున్నారు, సమాజంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏం చెప్తున్నారని ఒక
ఇది ఉండాలి కదా, లైక్ దేర్ స్టేట్మెంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ద స్టేట్మెంట్. లైక్ ఇప్పుడు ఒక అగ్రికల్చర్ మినిస్టర్ కానీ లైక్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ తప్పకుండా తెలుస్తుంది ఇలాంటి ఒక పోరాటం ఇన్ని రోజులు జరుగుతుందని. అండ్ రైతులకు సంబంధించిన విషయం వచ్చి న్యాయంగా వాళ్ళకి వాళ్ళు అడిగే కోరిక తప్పకుండా తీర్చాలి. అదే మేము కోరుకుంటున్నాం. లైక్ మేము ఓటేసే ఓటర్స్ మనందరూ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇటీవల మీరు తీసుకున్నటువంటి నిర్ణయం రైతులకి ప్రతి సినిమా టికెట్ నుంచి ₹1 రైతులకి వాళ్ళ రైతుల శ్రేయస్సు కోసం. సో మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి నిర్మాతల మండలి అందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో ఏమైనా మీరు కసరత్తు చేయాల్సి వచ్చిందంటే కొంత లేదు. ఇప్పుడు నిర్మాత తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలా అంటే ఇప్పుడు ఆడియన్స్ తరపున ప్రతి టికెట్కి ₹1, ప్రొడ్యూసర్కి రాబోయే షేర్లో ₹1 వచ్చి రైతుల కోసం వెళ్తుంది. అది ఫార్ములేట్ చేసి ఇస్తాను. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ అదర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసి చేస్తే ఆ ₹1 అనేది ఎక్కడికో, లైక్ అందరూ కలిసి ₹1 ఇస్తే అది ఎక్కడికో it will formulate into a big amount and we can clear the loans. వీళ్ళంత వరకు ఒక 100 మంది రైతుల లోన్స్ మనం క్లియర్ చేస్తేనే మనం అది గవర్నమెంటే చేయాలనేది లేదు. గవర్నమెంట్ చేసేది ముందు మనం ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే చిన్న వయసులోనే మీరు పెద్ద బాధ్యతలు చేపట్టారు. సో మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక నిర్మాతగా ఎంజీఆర్ సినిమా కావచ్చు, మీరు పరిష్కారం కోసం చూసినప్పుడు ఒకవేళ అట్లాంటి జరగని పరిస్థితుల్లో అందరికీ న్యాయం జరగాలి, నిర్మాతలందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే మీరు ఈ పోటీలో ఉండడం జరిగిందా లేదా వేరే ఏదైనా కారణం? తమిళ సినిమా ఇండస్ట్రీ వచ్చి యాక్చువల్లీ బిహైండ్ 7 years. ఒక ప్రొడ్యూసర్కి వాళ్ళకు కరెక్ట్గా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చి రావట్లేదు. ఎవరెవరో తినేస్తున్నారు మా మధ్యలో. సో వీఆర్ క్లీనింగ్ అప్ ద సిస్టమ్ అండ్ మేకింగ్ షూర్ దట్ ప్రొడ్యూసర్స్ విల్ సక్సీడ్. ప్రొడ్యూసర్ అంటేనే భయం, ఇంట్లోనే భయం. నేను సినిమా తీయబోతున్నానని చెప్తే ఇంట్లోనే భయపడతారు, రిస్క్ వద్దని. అలా కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో పైరసీ వల్ల చాలా విషయాల వల్ల ప్రొడ్యూసర్కి వచ్చి ఇబ్బందులు అవుతున్నాయి. సో వీఆర్ హియర్ అ న్యూ టీమ్, యంగ్స్టర్స్ మేము అందరూ వచ్చి వీ వాంట్ బ్రింగ్ బ్యాక్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ తమిళ సినిమా. ఆర్కే నగర్ ఎన్నికకు రద్దు అయింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇది ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందనుకుంటారా? రద్దు చేయడమే పరిష్కారం మీరు అనుకుంటారు? తెలియదే. ఇప్పుడు 2 విషయాలు నాకు డౌట్గా ఉంది. ఇప్పుడు ఆర్కే నగర్లో రద్దు చేయవలసిన కారణం వచ్చి డబ్బులు ఇచ్చారు ఓటర్స్ కానీ. ఒకవేళ మిగతా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉండే వాళ్ళని పెట్టుకుని ఎలక్షన్ చేయవచ్చు. లేకపోతే మళ్ళీ ఎవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేస్తారా లేదా అని తెలియదు. సో ఇట్స్ లైక్ అ కన్ఫ్యూజన్. బట్ ఎలక్షన్ షుడ్ హ్యాపెన్ అండ్ దే షుడ్ ఎలక్ట్ ద క్యాండిడేట్. నటుడు విశాల్ సినిమా రంగంలోనే కాకుండా మిగిలిన సామాజిక బాధ్యతపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తానని విషయాలు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా చేసినటువంటి పోరాటానికి సరైనటువంటి న్యాయం జరగలేదు. కేంద్రం దీని బాధ్యతగా తీసుకోవాలి, ఒక ప్రకటన అయితే చేయాల్సిన అవసరం ఉందనే విషయాలు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సురేష్తో మురళి, TV9 చెన్నై నుంచి. ఇవి ఇవాల్టి బిగ్ బ్రేకింగ్ లైవ్ అప్డేట్స్. బ్రేక్ తర్వాత ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూస్తూనే ఉండండి TV9.